హలో అందరికీ అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వైశాలి. మీరు నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలిసుంటుంది మా అమ్మ నాన్న యూఎస్కి వచ్చున్నారు. సో నేను ఇది జూలై 8 తీసిన వీడియో. మా అమ్మ నాన్నని వెళ్ళి పికప్ చేసుకునేటప్పుడు తీశాను. నా వాళ్ళు ఫుల్గా కవర్ చేయలేదు. నేను చాలా ప్లాన్స్ పెట్టుకున్నా, కానీ నేను పొద్దునే లేచి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని మా ప్లేస్ నుంచి చికాగో ఎయిర్పోర్ట్కే వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటున్నాము. సో మా ప్లేస్ నుంచి 3 hours డ్రైవ్. సో ఇంకా పొద్దునే స్టార్ట్ అయ్యాం. వాళ్ళకి 8:30కి అలా ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో మేము వెళ్ళేసరికి వాళ్ళ కస్టమ్స్ అన్నీ అయిపోయి బయటకు వచ్చేసారు. సో మేము ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇంకా వాళ్ళని చూసాక నాకు అస్సలు ఏడుపు ఆగట్లేదు. వాళ్ళని 1 year అయింది నాకు ఇక్కడికి వచ్చి, బట్ స్టిల్ వాళ్ళని చాలా ఎక్కువ మిస్ అయ్యా నేను. సో ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వాళ్ళని యూఎస్కి పిలుచుకోవాలని నాకు ఒక డ్రీమ్ అనమాట. బట్ అది కుదరకుండే పోయింది. ఇప్పటికి ఫైనల్గా నాకు అది జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. వాళ్ళు ఎతిహాడ్ ఎయిర్వేస్లోనే ట్రావెల్ చేసి వచ్చారు. నేను చికాగో దాకే బుక్ చేశాను, ఎందుకంటే మళ్ళీ మా గ్రాండ్ రాపిడ్స్ అంటే వాళ్ళకి ఈవినింగ్ దాకా అయిపోతుంది. ఇది నేను కార్ ట్రావెల్లోనే కవర్ చేసేయచ్చని చికాగో దాకే బుక్ చేశాను. ఇంకా వాళ్ళు మార్నింగే ల్యాండ్ అయిపోయారు. ఇంకా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళాను. పక్కనే ఒక పార్క్లో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు. సో నేను కుక్ చేసింది మా అమ్మ నాన్న కోసం నేను తీసుకొని వెళ్ళాను. బయట ఎక్కడ వాళ్ళకి ఏమీ కూడదని, బికాస్ ట్రావెల్ చేసి వచ్చారు కదా, అది లాంగ్ ట్రావెల్. సో ఇంటి ఫుడ్ తింటే కొంచెం బాగుంటుందని. వాళ్ళకి ఇండియాలో నైట్ టైం కదా, సో వాళ్ళకి జెట్ లాగ్ మెల్లగా తెలుస్తూ ఉండింది. ఇంకా నేను అక్కడ పటేల్స్లో వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ కూడా కొనుక్కున్నాను. వాళ్ళకి చూపించాను ఇండియన్ స్టోర్ ఎలా ఉంటుందని. వాళ్ళకి అన్నీ కొత్తగా ఉండింది. సో వాళ్ళు ఇంకా కొంచెం పడుకోకుండా ఉండేదానికి ఈవినింగ్గా వాళ్ళని పార్క్ అట్టే తీసుకొని వెళ్ళిపోయాను. సో దట్ వాళ్ళకి జెట్ లాగ్ నైట్ పడుకునేస్తే ఇంకా వాళ్ళకి మెల్లగా టైం మారుతుందని. సో వాళ్ళు కొంచెం మాతో వచ్చి వాక్ చేశారు. ఇంకా షిఫ్ట్తో అలా టైం స్పెండ్ చేసి ఇంకా నైట్ త్వరగా డిన్నర్ చేసి పడుకునేశారు. వాళ్ళు నాతో ఇక్కడ 4 months స్పెండ్ అయిపోతారు. ఈ 4 months వాళ్ళతో నేను చాలా బాగా గడపాలనుకుంటున్నాను, ఎక్కువ మెమరీస్ క్రియేట్ చేయాలని. సో వాళ్ళని చాలా చోటకి తీసుకొని వెళ్ళి చూపించాలని చాలా ప్లాన్ చేసి పెట్టున్నా. అసలు మా అమ్మ నాన్న నాతో కంటే కూడా అబ్బాయితో టైం స్పెండ్ చేసేది ఇంకా ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంకా మమ్మీ డాడీని ఎక్కడంతా తీసుకొని వెళ్తున్నాను అన్నీ వీడియో చేస్తాను. సో మీరు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.